అందరికీ నమస్తే అండి. ఇక్కడ కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిపోయాడు. మన అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని దుర్భాషలు ఆడాడంటే అంతలా తిట్టాడు. నోటుకొచ్చిన పదాలతో, లకారాలతో సంబోధించి మాట్లాడాడు. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అధికారంలో ఉండి అక్రమంగా తన బినామీల చేత ఎక్కడ స్థలం కనబడితే అక్కడ కబ్జా చేసేసి అక్రమ భవనాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టేశాడు. ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులు తన బినామీల చేత, ఎవరైతే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో ఆయనే తన బినామీల చేత కొన్ని కట్టడాలను నిర్మించుకుంటాడు అనమాట. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. వాటికి ఎలాంటి అనుమతులు లేవని ఇవాళ మున్సిపల్ అధికారులు కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడికి పరిగెట్టుకొని వెళ్ళిపోయి, మీరు ఈ భవనం కూల్చే ప్రయత్నం చేశారంటే నేను ఈ బిల్డింగ్ పైన దూకే చచ్చిపోతాను, దీన్ని కూల్చడానికి వీలేదని చెప్పి రోడ్డు మీద వీరంగమ్మాట రోడ్డు మీదకి లాక్కొచ్చేసారు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. కుక్కని ఇడ్చుకొచ్చినట్టు రోడ్డు మీదకి ఇడ్చుకొచ్చేసి అక్కడి నుంచి ఎత్తి అవతల పడుతున్నారు అంతే. వెళ్ళిరా చెప్పావు కానీ అధికారంలో ఉన్నంతసేపు రెచ్చిపోయారు. వీళ్ళ ఆక్రోశం అదే మాట. వీళ్ళెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 151 సీట్లు వచ్చినాయి కదా, పోతే మహా అయితే ఒక 20 పోతే 30 పోతే పోనీ ఒక 50 పోయినా కానీ ఒక 100 స్థానాలన్నా గెలుచుకుంటాం మనం. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిపోతాడు, ఇబ్బంది ఏమీ లేదు మనకి. మనం ఎన్ని అక్రమ నిర్మాణాలు చేసేసినా, ఎంతలా దోచేసినా ఎవడు మనల్ని పట్టించుకోవడం చెప్పని అనుకున్నాడు. వన్స్ అధికారం కోల్పోగానే రోడ్డు మీద పడిపోయారు అన్నమాట. అంటే ప్రజల్ని భారీగా దోచేసుకున్నారు, మామూలుగా దోచుకోవాలి. వాళ్ళపైన అయ్యే పాపం అని చెప్పి మనం జాలి చూపించే అవసరంలా. అన్ని పర్మిషన్లు ఉంటే, అన్ని అనుమతులు ఉంటే మున్సిపల్ అధికారులు కూల్చేసే ప్రయత్నం చెయ్యరు. ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవరు పట్టించుకోవాలి, అధికారం మీదే కాబట్టి తెలిసిందే కదా. రాజారెడ్డి రాజ్యాంగం. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే కేసులు, కొట్టాలి, చంపాలి, వేసేయాలి. పోనీ మీకు వ్యతిరేకంగా ఏ అధికారైనా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే సస్పెండ్ చేయాలి. సో ఈ 5 ఏళ్ల కాలం పాటు మనకు గడిచిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్డు మీద పెచ్చకొక్కలా పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇంకా అప్పుడే అయిపోయిందా? ఇంకా అప్పుడే అయిపోలా. ఇంకా ఇది అక్రమంగా బియ్యం తరలించేది ఒకటి ఉంది నీ పైన. సొంతంగా ఒక షిప్ కూడా కొనేసాడంటే ఏకంగా. ఈ రేషన్ బియ్యం తరలించడానికి సొంతంగా ఒక షిప్ కొనేసాడంట. ఆ షిప్తో పాటు అందులో ఇల్లీగల్ కార్యక్రమాలు, అది డ్రగ్సా లేదంటే ఇంకొకటి అనేది పూర్తి సమాచారం లేదు కానీ ఇంకా ఇలాంటి చిందులు చాలా చేశాడు మనోడు. ఇవాళ మనోడు రోడ్డు మీదకు రాగానే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు అనమాట. మేము అందుకే చాలా సందర్భాల్లో చెప్పాం, మీరు అనవసరంగా రాలిపోతున్నారండి, అధికారం చూసుకుని విరవీగిపోమాకండి, అధికారం శాశ్వతం కాదు. కాలతో గత 5 ఏళ్ల కాలంలో అంటే 2019 నుంచి 2024 వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టేవాడు. ఒకనొక సందర్భంలో వంగా గీత గారిని పక్కన పెట్టుకుని లకారాలతో సంబోధించాడు. మేము అప్పుడే చెప్పాం, నీ నోటి వరకు తగ్గించుకో అబ్బాయి, మనకు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తిరిగి మనకు రివర్స్ అయిపోద్ది, అది హిట్ లిస్ట్లో ఉంటాం మనం ఖచ్చితంగా అని. ఈరోజు నీ పైన అక్రమ కేసులను లేదంటే అన్యాయం అని చెప్పి నేను అన్నా. మీరు చేసిన పాపాలే అవన్నీ కూడా. ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తులు అనేది ప్రజలు చూశారు, ప్రజలందరూ గమనించారు. ఇవాళ మనం రోడ్డు ఎక్కి ఏడ్చేస్తే ఏమీ రాదు. బిల్డింగ్ ఎక్కి దూకేస్తానని చెప్పి పోలీసులు బెదిరించేస్తున్నాడు. మీరు ఈ బిల్డింగ్ని కూల్చే ప్రయత్నం చేస్తే నేను ఈ బిల్డింగ్ ఎక్కి దూకేస్తాను, నేను చచ్చిపోతాను నేను. అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం మనం, పెద్ద పోటుగాళ్ళ పెద్ద బిల్డప్లు ఇచ్చాం మనం, కవరింగ్లు ఇచ్చాం మనం. మా అంత మొగోళ్ళు లేరు, మా అంత వీరులు లేడు అని చెప్పేసి నన్ను. ఒకసారి నువ్వు మాట్లాడిన మాటలకి జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తపరుస్తూ ఉంటే వాళ్ళపైన దాడి చేసాం మనం, వాళ్ళని కొట్టించాం మనం. చేయలేదా మనం? ఇవాళ అధికారం కోల్పోగానే మీరు ఈ బిల్డింగ్ని ముట్టుకుంటే నేను చచ్చిపోతాను, నేను దూకేస్తాను, ఎంత పిరికి సన్నాసులు అని చెప్పేసి అనుకోవాలా. అనుమతులు ఉంటే చూపించు, మీ బినామీల చేత కట్టించేసుకుంటావు. నువ్వు పెద్ద పెద్ద కొంపలు ఎందుకు మాకు అర్థం కావట్లా. అనుమతులు చూపించుకుంటా అక్కడికి వెళ్ళి పోలీసులపైన దౌర్జన్యం చేసి పోలీసులు బెదిరించేస్తే కోల్చుకుంటూ ఉంటారనుకుంటున్నావా? ఇది ఒకటేనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి కదా, వాటికి కూడా ఒక ప్రకాశం మినహాయిస్తే, ప్రకాశం జిల్లాలో ఉన్న ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని మినహాయించేస్తే మిగిలిన భవనాలకు దేనికి కూడా కనీసం అనుమతులు తీసుకోలేదు. అనుమతులు తీసుకోవడానికి దరఖాస్తు కూడా తీసుకోలేదంట.
అంటే అన్నీ అక్రమ నిర్మాణాలే. వాటన్నిటిని కూడా రేపమాపో ప్రభుత్వం కూల్చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆల్రెడీ కొన్నిటికి ఇప్పటికే కూల్చివేయబోతున్నాం అనే నోటీసులు కూడా ఇచ్చారు. దానికి ఎలాంటి ఇంకా సమాధానం కూడా చెప్పలేదు అనుకోండి వీళ్ళు. ఇలా ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డే కాదు, వైసీపీలో పేరు మోసిన అంటే పేరున్న నాయకులు చాలామంది ఉన్నారు. ఆ జోగి రమేష్ కూడా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, ఆ కొడాల నాని కావచ్చు, మా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఆ సిదిరి అప్పలరాజు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ బెనామీల చేత ఎలాంటి అనుమతులు లేకుండా, అనుమతులు తీసుకోకుండా పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు అంటే భారీ కట్టడాలు నిర్మించేశారు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించేశారు. ఇప్పుడు వీళ్ళ భయం అది. ప్రభుత్వం మారిన తర్వాత దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఏది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్లు కూడా, పూర్తయిపోయిన భవనాలకు కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటారు అన్నమాట. ఏదో రకంగా అయినా సరే డబ్బులు ఇచ్చి ఇంకొక రకంగానో అనుమతులు తీసేసుకోవాలి. ఆ ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. అది పరిస్థితి. అధికారం మారితే మన బతుకులు ఏంటంటే 20 సేపు ఉండదు. మేము అందుకే చాలా సందర్భాల్లో చెప్పాము, మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అబ్బాయి. నిజంగా నేను చూస్తూ ఉంటే ఎవరికి ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీకున్నంత జీపలు ఎవడికి ఉండేది కాదు. మిగిలిన 151 మంది ఎమ్మెల్యేలో కూడా జగన్మోహన్ రెడ్డిని, రోజాని, కొడాల నీళ్ళు 3-4 పక్కన పెట్టేస్తే వాళ్ళ తర్వాత అత్యధికంగా జీ బలుపు ఉన్నది ఎవరికన్నా అంటే నువ్వు ఒక్కడికే. మామూలు బలుపు కాదు అది. నన్ను ఎవడు ఏం పీకలేడు అన్నట్టుగా మాట్లాడేవాడు. ఇవాళ మన పరిస్థితి ఏంటి? కుక్కలు కూడా దాకట్లేదు మనం ఇంకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారా? అంటే మనం ప్రజాప్రతినిధిగా ఉండి ఆ గౌరవాన్ని మనం కాపాడుకున్నాం అనుకో, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకేలా గౌరవం ఇస్తారు మనకి. మన అధికారంలో ఉన్నప్పుడు విరవీగిపోయావనుకో, అధికారం కోల్పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అలాగే ఈడ్చుకెళ్ళిపోతారన్నమాట. ఇంకా అయిపోలేదు, తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా నువ్వు దీంతో డేలా పడిపోయి నేను చచ్చిపోతాననే స్థాయి వెళ్ళుకుంటే వెళ్ళిపోయావంటే ఇంకా చాలా ఉంది. ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని బయటకు తీసుకొస్తారు. నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత దోచేసావో వాటిపైన కూడా ఒక లిస్ట్ రెడీ అవుతుంది. త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడేం చేస్తావు? తలుపేసుకుని బెదిరించేస్తావు ఏంటి? ఇంట్లో తలుపేసుకుని బెదిరించాలి నువ్వు పోలీస్ అధికారులని. నన్ను అరెస్ట్ చేస్తే నేను చచ్చిపోతానని చెప్పి ఇంట్లో తలుపేసుకొని అప్పుడు బెదిరించాను. ఇంకా అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తాను నాకు తెలుసు. మనంతా కూడా మేకపోతు గాంభీర్యం అంటారు కదా, మనం అంతా కూడా అదే టైపు. అధికారంలో ఉంటే విర్రవీగిపోవాలా, అధికారం లేకపోతే బెదిరించేయాలా. మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు తగలట. పట్టుమని 10 నిమిషాలు కరెక్ట్గా నించొని మాట్లాడాం మనం. నిలబడాలి. మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు మాట్లాడే మాటలు చూసి. ఇవాళ నువ్వు చేసే పనులు చూస్తుంటే చూసి వీడి గురించి ఎన్నాళ్ళు పెద్దగా ఊహించేసుకున్నాం అనిపిస్తుంది మాకు. నవ్వు వచ్చింది నాకు ఇందాక. పోలీసులతో అదే అంటున్నాడు, మీరు ఈ బిల్డింగ్ ముట్టుకుంటే నేను పైనుంచి దూకేస్తాను అంటున్నాడు. దూకేది 5 రోజులు పోద్ది అనుకుంటాం అంతే సార్తోటి. రాష్ట్రాన్ని పట్టిన 7 రోజులు పోయిందిరా అని చెప్పి అనుకుంటాం. అంతకుమించి ఏమనుకో. నువ్వు ఎవరిని బెదిరించేసినా ఏ నవ్వచ్చు కూడదు ఇక్కడ. గుర్తుపెట్టుకో బాగా అది.